మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. వాళ్ళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు మంత్రి కొండా సురేఖ. సాయంత్రం జూమ్ మీటింగ్ తర్వాత సీఎం ను కలుసుకోనున్నారు. కూతురు సుష్మిత అంశంపై సీఎంతో మాట్లాడనున్నారు కొండా సురేఖ. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను బెంగళూరులో కలిసిన కొండా సురేఖ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై వివరించారు. కొండా సురేఖ విషయంలో ఏదో ఒక నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇప్పుడు కొండా సురేఖ అంశం, సుష్మిత అంశానికి సంబంధించి కొండా సురేఖ సీఎంను కలిసే ఛాన్సెస్ ఉన్నాయా? ఈలోపు ఎమ్మెల్యేలు కూడా కలిసే అవకాశం ఉంది అన్నట్టుగా అంటున్నారు. ఈ రోజు ఏమైనా నిర్ణయం వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్, కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటించి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కలవబోతున్నారు. ముఖ్యంగా కొండా సురేఖ పైన ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో పాటు తన బేషరత్తుగా పార్టీ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కొండా ఫ్యామిలీ పైన ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను బెంగళూరులో కలిసిన మంత్రి కొండా సురేఖ ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో వివరాలు అందించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ అంశం పైన మరి కాసేపట్లో ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో సెక్రటరియట్కి వెళ్ళనున్న మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కొండా సురేఖ ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది అనేది ప్రధాన చర్చగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు మాట్లాడుతా అంటూ కూడా మంత్రి గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు మాట్లాడతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సాయంత్రం ఎమ్మెల్యేల భేటీ కంటే ముందే కొండా సురేఖ సీఎంని కలిసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తన నిర్ణయం ఏమైనా మార్చుకునే అవకాశం ఉందనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పార్టీ అధిష్టానం ఫోకస్ చేసి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత నివేదిక సిద్ధం చేసింది. నివేదికను ఏఐసీసీ కూడా పంపించిన నేపథ్యంలో ఇక నిర్ణయమే తైర్వాయి అనే అభిప్రాయంతో పార్టీ అధిష్టానం ఇప్పుడు టీపీసీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నేతలు ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చి బాటంగా మాట్లాడడం వల్ల ప్రభుత్వం యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనేది పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. అందుకోసం దీన్ని కంట్రోల్ చేసేందుకు పూర్తి స్థాయిలో ఒక కసరత్తు అయితే ప్రారంభించింది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇప్పటికే పూర్తి వివరాలు తీసుకున్న నేపథ్యంలో దీనికి ఒక కంక్లూజన్ ఇచ్చేందుకే ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం జూమ్ మీటింగ్ కంటే ముందే టీపీసీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కొండా సురేఖ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా, లేదంటే సీఎం ఈ విషయంలో ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా, లేకుంటే కొండా సురేఖ అభిప్రాయంతో ఏకీభవిస్తారనేది చూడాలి. ఏదైనా ఈరోజు సాయంత్రం కల్లా దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్. కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ వివాదం కొనసాగుతోంది. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను బెంగళూరులో కలిశారు కొండా సురేఖ. పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై ఖర్గేకు వివరణ కూడా ఇచ్చారు. సీఎం హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పినట్టుగా సమాచారం. లండన్ పర్యటన ముగించుకుని ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కొండా సురేఖ వివరణ ఇస్తారా అనే అంశంపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. కొండా ఫ్యామిలీ విషయంలో ఏదో నిర్ణయం ఉంటుందని పార్టీ వర్గాలు అయితే అంటున్నాయి. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఉండే అవకాశం కూడా ఉంది. అమెరికా పర్యటన రద్దు వెనుక ఉన్న కారణాలపై కూడా వివరిస్తారైనా. మరోవైపు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కొండా సురేఖపై ఫిర్యాదు చేయనున్నారు. మరి వీటన్నిటిలో మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందా ముఖ్యమంత్రిని? అలాగే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా అనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. రైట్, ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎంను కొండా సురేఖ కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉంటుందా అనే అంశంపై అయితే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు విషయంలో ఇది రాజకీయ కోణం కూడా ఉంది అనే అప్డేట్ అందుతున్న క్రమంలో మరి దానిపై మాట్లాడతారా, లేదంటే కొండా సురేఖ అంశం ప్రధానంగా చర్చిస్తారనే చర్చ అయితే సాగుతున్న నేపథ్యం. అలాగే కొండా సురేఖ అన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కర్ణాటకలో కలిశారు, వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటువైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొండా సురేఖ అంశంపై ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలని పట్టుబడుతున్న నేపథ్యం. మరి వీళ్ళంతా ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖను కలిసే అవకాశం ఉంటుందా, ఉంటే ఏ మేరకు ఉంటుందనే పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న సిచ్యువేషన్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక ఆయనతోటే నేను మాట్లాడతాను, ఎవరిని ఇస్తాను అని కొండా సురేఖ చెబుతున్న నేపథ్యంలో మరి ఏ అంశానికి ప్రాధాన్యత ఉండబోతోంది అనేదైతే
ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. సో కొండా సురేఖ అంశం ఇవాళతో ఫుల్ స్టాప్ పడుతుందా, లేదంటే ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖ 2 సార్లు వివరణ ఇచ్చారు క్రమశిక్షణ కమిటీకి. అయితే ఆ వివరణతో సంతృప్తి చెందలేదు అనేది కూడా నిన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడడం కూడా మనం చూసిన నేపథ్యం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ రావడానికే వేచి ఉన్న ఈ మొత్తం కూడా ఆయన ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఏ అంశానికి ప్రాధాన్యత ఉంటుంది, ఇవాళ షెడ్యూల్లో మరి కొండా సురేఖ అంశం చర్చకు వస్తుందా, సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సో ఈ వివాదానికి ఇప్పటితో ఫుల్ స్టాప్ పడుతుందా అనే దానికి మాత్రం జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే కొండా సురేఖ ఫ్యామిలీపై చర్యలు ఉండాల్సిందే అంటూ పట్టుబడుతున్న నేపథ్యంలో కొండా సురేఖ బీసీ వర్గానికి చెందిన ఆవిడ కావడంతో బీసీ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనక ఎవరో ఉన్నారంటూ కూడా లీక్లు వస్తున్న సందర్భంలో మొత్తానికి ఈ అంశంపై ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. మరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, లేదంటే కొండా సురేఖ ఇచ్చే వివరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి చెందుతారా అనే అంశం అయితే ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్. అలాగే నిన్న ఆల్ ఇండియా బీసీ సంఘం నేతలు కూడా రంగంలోకి దిగి బీసీ నేతలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎవరో ఉన్నారు, ఆవిడకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు, అటు రాహుల్ గాంధీ నివాసాన్ని కూడా ముట్టడిస్తామంటూ కూడా కొంతమంది బీసీ నాయకులు మాట్లాడిన అంశం కూడా మనం నిన్న చూసాం. దీని అంతటిలో ముఖ్యమంత్రి ఏ రకంగా స్పందిస్తారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.